ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగబోతుంది. అయితే ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ప్రాక్టీస్ సెషన్ లోకి అడుగు పెట్టలేదు. దీంతో కోహ్లీ ఈసారి ఐపీఎల్ లో ఆడతాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ లోనూ ఆడలేదు. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనే విషయంపై ఆర్సీబీ ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే తొలి మ్యాచ్ లోనే ఆర్సీబీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది. ఇందుకు మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా కూడా కోహ్లీ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదు. దీంతో అభిమానులు ఒకంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఓ వెబ్సైట్ నివేదిక ప్రకారం కోహ్లీ ఐపీఎల్ 2024 టోర్నీలు ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. కోహ్లీ ఆర్సీబీ క్యాంపులోకి ఇంకా చేరనప్పటికీ అతను ఈ నెల 22న తొలి మ్యాచ్ కు ముందు బెంగళూరులో జరిగే ప్రీ టోర్నమెంట్ క్యాంపులో జట్టులో చేరతాడని తెలిసింది. కాగా ఐపీఎల్ 2024 కు సంబంధించి బీసీసీఐ ఇప్పటి వరకు కేవలం 21 మ్యాచ్ల షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది. దీంతో దేశంలో ఏప్రిల్ మే నెలలో సార్వత్రిక ఎన్నికలే కారణం.